ఇంకా ఎవరే నూతనంగా ఇక్కడ ఒక సహోదరు ఉంది, మీరే ఇట్రండి, మీరు ఇట్రండి, వెనకాల 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 మీరు 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 వెనకాల. ఏం జరిగింది నీకు ఆలాపనలో? నువ్వు నేను శక్తిని నీకు ఇస్తున్నాను, నువ్వు గట్టి చప్పట్లు కొట్టు అని అన్నాడండి. ఆలాపన అట్టొచ్చింది. నీ మనసులో నుండి వచ్చిందా? నా మనసు నుంచే వచ్చిందండి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. నువ్వు విన్నది కాదు, అది నేను వినలేదండి, నా మనసు నుంచే వచ్చింది. చప్పట్లు కొట్టండమ్మా. హల్లెలూయా. నీకేం జరిగింది అప్పుడు? నాకు ఎంత దుఃఖం ఉందండి. దుఃఖం వచ్చింది? అవునండి. అంతకుముందు ఈ అనుభవం ఉందా? ఉందండి. అంతకుముందు ఏడ్చుకున్నానండి. ఏడుస్తున్నావు. ఇప్పుడు నీవు ఇక్కడ పొందినప్పుడు నీ శరీరంలో ఏమైనా అనుభూతి కలిగిందా? ఒళ్ళంతా పులకరించిందండి. అంతకుముందు అటువంటిది ఏమైనా ఉందా? అంతకుముందు బాగా ఏడుచుకునేదానండి. అంతకుముందు నీ జీవితంలో అటువంటిది ఇటువంటి ప్రార్థన కూడా వెళ్ళానండి. వెళ్ళావు. ఇలాంటి పరిస్థితి నీకు ఎప్పుడైనా అనుభవం వచ్చిందా? ఇది రెండోసారి. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకసారి దేవుని శక్తిని పొందుకోవడానికి సిద్ధపడు. ఎస్ మాస్టర్. హల్లెలూయా. ద పవర్, హల్లెలూయా, ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. తండ్రి, ఈ బిడ్డను ప్రేమిస్తున్నావు, ఈ బిడ్డను ఎంతగానో ప్రేమిస్తున్నావు నాయన. ఈ బిడ్డను నాయన ఆశపడుతున్నావు నాయన. ఈ బిడ్డ జీవితంలో ఎన్నో కార్యాలను చేయాలని ఆశపడుతున్నావు తండ్రి. ఈ బిడ్డను ప్రభువా మరొకసారి తాకండి. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. రిసీవ్ ద పవర్, రిసీవ్ ద పవర్. టచ్, టచ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఉన్నారా సాక్ష్యం ఇవ్వగలిగిన వారు? సాక్ష్యం. ఒక పాస్టర్ గారే వచ్చిన ఒంటి మీద నా తల మీద చేసి పాస్టర్ గారే చేస్తున్నాను. 5 ఏళ్ళు పట్టుకొని వేసినావు ముట్టి పడిపోయిన. మరి నాకేం జరిగిందో కూడా నాకు తెలియదు. పాస్టర్ గారే వచ్చిండు అనుకున్నది. దినం రాత్రి కాల సమయంలోనైతే నేను ఎంతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. తండ్రి, నన్ను నువ్వు ఎందుకు బ్రతికించావు? ఈ రాత్రి కాల సమయంలో నేను నా బిడ్డలు ఎంత గొప్ప దేవుడు. ఈ బిడ్డతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. నేను ఎందుకు బ్రతకాలి అనుకుందంట. రాత్రి ప్రార్థన చేసిందంట. 11 దాకా నేను ప్రార్థనలోనే కూర్చున్నా ఇంట్లో. ఇక్కడ ఆరాధన కూడా నేను రాలేకపోయిన. రాత్రి ఇవాళ నేను ఎంత తండ్రి ఇవ్వాలైనా నేను వెళ్ళాలనుకున్నా. దేవుడు నన్ను ఎందుకు నడిపి. ఇప్పుడు మాట్లాడి ఆత్మ తల్లిదండ్రులు నేను గట్టిగా పట్టుకొని వాళ్ళు ఎంత నా బాధను చెప్పుకొని ఆడవాళ్ళని ఆడ నుంచున్నాను. కానీ నా వాళ్ళు నా సోదరులో లేదు. ఆత్మ తండ్రిలో నాకు తండ్రి కనపడి నన్ను పిలుచుకుంటాను. చూడండి, దేవుడు ఈమెతో మాట్లాడు. రాత్రి అనుకుంది దేవుడు నాతో మాట్లాడాడు. ఒక స్త్రీ ఆరాధన చేసేటప్పుడు ఇలాగా ప్రార్థన చేసుకుంటున్నాం కదా, వచ్చి ఇలా తాకింది, నెట్టింది అనమాట. ఒక హస్తం వచ్చి నెట్టింది, నిన్ను తాకింది. మీరే అనుకున్నాం. నేను అనుకున్నాను. నేను వచ్చినప్పుడు చూడలేదు, అసలు కళ్ళు తెరవలేదు నేను. కానీ ఒళ్ళంతా చాలా తేలికగా ఉంది. నాకు చాలా తేలికగా ఉంది. హృదయం బరువు ఉందా? ఏం లేదు, అసలు ఏమీ లేదు. నీ హృదయం ఎలాగుంది ఇప్పుడు? తేలికగా ఉంది. తేలిక, సంతోషంగా ఉందా? సంతోషంగా. మరి దేవుని యొక్క ఆత్మ తాకినటువంటి అనుభవం నీకు ఏమైనా కలిగిందా ఇప్పుడు? కలిగింది, కలిగింది. నీలోనికి ఏమైనా ధైర్యం వచ్చిందా? వచ్చింది. నేను చచ్చిపోకూడదు అనుకున్నావా? అనుకున్నాను. అంతకుముందు నేను చచ్చిపోవాలనుకున్నావు కదా? అనుకున్నాను. కానీ ఇప్పుడు అనుకోవట్లేదు కదా. కృపగల దేవుడు నీతో ఉన్నాడు కదా. ఎస్ మాస్టర్. ఎందుకు వచ్చిన బ్రతికిది? ఎందుకు ఈ బ్రతుకు? ఈ బ్రతుకు నాకు వద్దు, అయ్యో ఈ బ్రతుకు నేను బ్రతకలేనని అనుకున్నావు కదా. కానీ దేవుడి రాత్రి మాట్లాడాడు. దేవుడు నీతో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని సన్నిధిలో తలపైకి, అది చేతుల పైకి ఎత్తమ్మా. టచ్ మాస్టర్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, టచ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.